ఫిబ్రవరి 15 క్యాలెండర్లో ఒక సాదాసీదా తేదీ కావచ్చు, కానీ క్రికెట్ ప్రపంచంలో అది ఒక అన్లిమిటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ డేట్. భారత్-పాక్ సమరానికి కౌంట్ డౌన్ మొదలైన వేళ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తన మైండ్ గేమ్స్కు పదును పెట్టాడు. ఇండియా టాప్ ఆర్డర్ను, ముఖ్యంగా ఆ ఇద్దరు కుర్రాలను ఎలా దెబ్బగొట్టాలో తన మాస్టర్ ప్లాన్ను బయటపెట్టాడు. మ్యాచ్కు ముందు సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా దృష్టిలో అన్ని టీమ్స్ లాగే ఇండియా టీం కూడా ఒక సాధారణ టీం. ఎలాగైతే మిగతా జట్లు ఇక్కడ ఆడడానికి వచ్చాయో ఆ జట్టు కూడా ఇక్కడికి అలాగే వచ్చింది. కానీ ప్రతి టీంకు ఎలాగైతే ఒక ప్లాన్ సిద్ధం చేస్తామో ఇండియా కోసం కూడా ఒక ప్లాన్ సిద్ధం చేశాం. ఆదివారం జరగబోయే మ్యాచ్లో మా టార్గెట్ మొత్తం టీమిండియాలో ఇద్దరిపైనే ఉంది. వాళ్లే అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్. ఈ ఇద్దరు క్రీజ్లో ఉంటే రన్ రేట్ రాకెట్ వేగంలా దూసుకుపోతూ ఉంది. ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ను మంచినీళ్లు తాగినంత ఈజీగా, స్పిన్ బౌలింగ్ను కొబ్బరి నీళ్లు తాగినంత ఇష్టంగా బాధేస్తున్నారు. అందుకే పవర్ ప్లేలోని వాళ్ళని పెవిలియన్కు పంపకపోతే మా పరిస్థితి అర్ధరాత్రి బైపాస్ రోడ్డు మీద దారి తప్పిన బండిలా మారిపోతుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ భయం లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. త్వరగా అవుట్ చేయకపోతే అది పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలాగే ఇషాన్ కిషన్ కూడా సెట్ అయితే గ్యాప్ లేకుండా బాధేస్తుంటాడు. అందుకే మా మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరియు అబ్రార్ అహ్మద్లను వాళ్ల కోసమే స్పెషల్గా ప్రిపేర్ చేశాం. ముఖ్యంగా ఉస్మాన్ తారిక్ వైవిధ్యమైన బౌలింగ్తో ఇండియాను ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బ్రహ్మాస్త్రంతో ఇండియా ఆట కట్టిస్తాం. మా స్పిన్నర్ల సాయంతో ఆదిలోనే అభిషేక్, ఇషాన్లను అవుట్ చేస్తే ఇండియా మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పెంచే ఛాన్స్ దొరుకుతుంది. మా స్పిన్ బౌలర్లు ఇండియా జోరుకు బ్రేకులు వేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం ఆట కాదు, మా ప్లాన్ అమలు చేసే ఒక క్లిష్టమైన ఆపరేషన్. మా ప్లాన్ను సక్రమంగా అమలు చేసి ఇండియాకు చెక్ పెడతామని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. సల్మాన్ అఘా కామెంట్స్ చూస్తుంటే పాకిస్తాన్ ఈసారి కేవలం బౌలింగ్ మీద నమ్మకంతోనే మన మీద దాడికి సిద్ధమైందని అర్థమవుతోంది. కానీ మన అభిషేక్ శర్మ తన బ్యాట్ను జలిపిస్తే ఆ ప్లాన్లన్నీ ఒక గాలిపటం దారం తెగినట్టు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఇషాన్ కిషన్ తన మాస్ పవర్ చూపిస్తే పాక్ కెప్టెన్ ఆలోచనలు ఒక స్లో లోడింగ్ వెబ్సైట్లా ఆగిపోవాల్సిందే. మరి ఈ ఇద్దరు హీరోలు ఈరోజు మ్యాచ్లో సూపర్ హీరోలుగా మారతారా, లేక టీమిండియాలో మరొక కొత్త సూపర్ హీరో అవతరిస్తాడా అన్న విషయం ఈరోజు రాత్రికి తేలిపోతుంది.